నలిపినట్టు నలుపుతానని వైట్ హౌస్ లో ఒబామా తొడగొట్టాడు. ఇక లోపల ఇద్దరికి ప్రేమ లేకున్నా మన మోడీ చైనా అధ్యక్షుడు బానే కౌగిలించుకున్నారు. ఏంది మామ ఇంటర్నేషనల్ మ్యాటర్సే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? మరి నా వార్తలు నా ఇష్టం కదా, ఎప్పుడూ ఒకటే సినిమా ఏం చూస్తాం. ఈసారి వెరైటీగా ఖతర్నాక్ కామెడీ న్యూస్ చదవతా, మీరు మాత్రం చెవులు నెక్కబొడిచి అనండి. లెట్ స్టార్ట్ విత్ హెడ్లైన్స్. అహ్మదాబాద్ లో మోడీ జింగ్పింగ్ భాయ్ భాయ్. ఇండో చైనా బార్డర్ లో రెండు ఆర్మీల పొయ్ పొయ్. జింగ్పింగ్ పేరును తప్పు చదివిన యాంకర్ ఉద్యోగం ఊడింది. ఆ లెక్కన నా జాబు ఎన్నోసార్లు ఓడాల్సింది. చికెన్ మొక్క కోసం బీపీ పెంచుకున్న మిస్టర్ కూల్. బిర్యానీ కోసం హోటల్ నుంచి బిచానా ఎత్తేసిన కింగ్స్. ఇక ఫుల్ డీటెయిల్స్ చూస్తే కాలు జారితే కప్పిపుచ్చుకోవచ్చు గాని నోరు జారితే ఉద్యోగం పోద్దని నాకు కూడా నిన్నే తెలిసింది. చైనా అధ్యక్షుడి పేరులో ఎక్స్ ఐని ఏమని చదవాలో తెలవక పాపం దూరదర్శన్ యాంకరు 11 జింగ్పింగ్ అని ఇష్టం వచ్చినట్టు చదివేసింది. ఇంకేముంది, దేశం పరువు తీసిందని అధికారులు ఆ ఉద్యోగాన్ని బీకేశారు. అమాయకత్వం అజ్ఞానం ఇంట్లో చూపిస్తే వాకేగానే ఉద్యోగంలో పైగా యాంకరింగ్ లో చూపిస్తే ఇట్టాగే ఉంటదని నాకు కూడా తెలిసొచ్చింది. అసలు ప్రపంచం మొత్తం మీద చైనా ప్రెసిడెంట్ పేరుని కరెక్ట్ గా చదివిన మొనగాళ్లే లేరు. ఇటా ఉద్యోగాల నుంచి పీకేయాలంటే చాలా మంది బజార్న పడేవాళ్ళు. అసలు జింగ్పింగ్ సమక్షంలోనే ఫ్రాన్స్ అధినేత ఆయన పేరుని నానా బూతూ చదివాడు. కావాలంటే ఆయన పేరుని ఎన్ని రకాలుగా చదవచ్చో మీరే లుక్ వేయండి. Xi Jinping, 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 Xi Jinping. Paris, Xi Jinping arrivé à Lyon. Oui, en tout cas, cette visite du président Xi Jinping est importante à plus d'un titre. Cette visite du président Xi Jinping, le président Xi Jinping nous... చూశారుగా, షీ షిపింగ్ సారీ డీజే షిపింగ్. ఏందో ఈ పేరు. పాపం 23వ పులకేసిలాగా ఈయన కూడా 11వ ప్రెసిడెంట్ అనుకుందో ఏమో. అసలు ఆయన పేరును అట్టా పెట్టుకుంటే ఎవరేం చేస్తారు? మరి చైనా ప్రధానితో 3 రోజులు గడిపిన మన మోడీ గారు ఆయన ఏమని పిలిచారో మనము కనుక్కుందాం. శిష్యపత్తు నషికో మామా, అదే మామా ఎలా ఉన్నావని చైనా భాషలో అడుగుతా ఉన్నా. కచ్కు పుచ్చిక్ సచిక్ అర్థం కాల? బానే ఉన్నానని చైనా భాషలో నేను చెప్తున్నా. ముందు జింగ్పింగ్ ని మీరేమని పిలిచారో తెలిస్తే వింటాం. తప్పు చదివితే నీ జాబు కూడా బీకేయాల్సిందే మరి. లేకుంటే పాపం పేరు తప్పు చదివిందని ఆ డీడీ యాంకరమ్మని బీకేస్తారా? హే మామా, నీకు నేనే దొరికానా చెప్పు. ఆయన పేరుని పింగ్జీ పింగ్జీ అన్నాను కానీ ఎక్కడ ఆయన పూర్తి పేరుని నేను పలికిందే లేదు. అంతగా కావాలంటే ఏ పేరునైనా సరే మనం అలవోకగా పిలిచే సార్ ఉండనే ఉంది కదా, సార్ సార్ అని కవర్ చేశాను. ఓకే, బాగానే కవర్ చేసావు గానే మరి ఆయన పేరుని ఒక్కసారి పూర్తిగా చెప్పు, ఇని తరిస్తాం. జీ జింగ్పింగ్, షీ జింగ్పింగ్, జీజీ జింగ్పింగ్ అని 3 రకాలుగా చదివాను. నీకేది కావాలంటే అది తీసుకో. అది సరే, ఇది బాగానే ఉంది కానీ ఆయన నా పేరుని ఎంత వెరైటీగా చదివాడో తెలిస్తే నువ్వు బులెటిన్ వదిలేసి పారిపోతావు మామా. చెప్పమంటావా? ఇంకెందుకు ఆలస్యం కానీ గురు. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నా చక్కని పేరుని 100 ముక్కలు చేసి 101వ ముక్క మాత్రం సరిగ్గానే వినిపించాడు. నరదర్ర మదరాసా మోడీ అని చెప్పన్నాడు మామా. నేనెవరికి చెప్పుకోవాలి చెప్పు? ఏదో చివర్లో మోడీ అన్నాడు కాబట్టి నేను బతికిపోయాను. ఏదైతేనే కనీసం మీకు చివరినైనా సులభమైన పేరుంది. లేకుంటే ఆయన పేరుని మీరు తప్పు చెప్పి మీది ఆయన తప్పుగా చదివితే కొంప కొలాప్స్ అయ్యేది. సరే పోయిరా, నేను ఇంకో ప్యాసింజర్ ను చూసుకుంటా. నేనైతే 2000 చూపించి ఐప్యాడ్ చేతిలో పెట్టేవాడు మామ. చీచి అంటే తెలుగులో బాగుండదు కాబట్టి ఇంగోలాగా వెరైటీగా పింగ్ పింగ్ అనేవాడిని. ఆ మాదిరిగా వినడానికి కూడా వెరైటీగా ఉంటుంది. నువ్వు తెలివైనోడివిలే బాసు. అంత తెలివి అందరికీ ఉండొద్దు. ముఖ్యంగా నాలాంటి యాంకర్లకు ఎట్టా తెలుసద్ది చెప్పు. అరే ఆ జింగ్పింగ్ మీన నీ నసేందా నాకు తెలియకత్తా మామ. చైనా దేశపోనికి చైనా పేరే ఉంటది, లేకుంటే చంద్రబాబు అని ఉంటదా? ఇగో అడుగుతావునా కాబట్టి చెప్తావనా. నేనైతే ఆయన నా స్టేట్ గిట్లెత్తే ఏం పింగ్ సాబ్ ఎట్లున్నావని చెప్పంట గంతే. కేల్కతం దుకాన్ బంద్. నడిమెదలకి చింగు గింగేందా నాకు తెలియకత్తా. తెలవకే కదా ఎవరైనా తప్పు చదివేది.
అయ్యా నేనైతే ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన. చైనా డిక్షనరీ తెప్పించాను, అందులో ఎలా పలకాలో ఏమిటో చూశాను. షీ జిన్పింగ్ అని చెప్పి అంటారని చెప్పి నాకు తెలుసు ఆయన. అసలే మనది స్మార్ట్ బ్రెయిన్, ఆ విషయాన్ని గుర్తుంచుకో. ఎంతైనా మన తెలుగోళ్ళు తెలివైనోళ్ళని ఇంకోసారి నిరూపించే వెంకయ్య. చూశారుగా, ఎత్తడే పొత్తడే. చైనా వాళ్ళు మన ముందు ఏం పనికొస్తారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకో టాపిక్ తో వస్తా. టేక్ ఏ బ్రేక్.